तेन देवा अयसन्ता आद्या विषयस्तये सहस्रकोटियुगधारिणे नमः श्रीरामचन्द्र स्वामिने नमः कालप्रक्षालन मुहूर्तं सुमुहूर्तस्तु స్వామివారికి అమ్మవారిని కన్యాదానంగా చేస్తూ ఆ కన్యాదానంతో పాటు మిగతా 4 దానాలు కూడా స్వామివారికి కన్యాదానంతో పాటుగా ఇచ్చాము. అయితే కన్యాదానం లోపల మనం మహాసంకల్పం లోపల మనం ఏమేమి చెప్పాము, భూమండలం లోపల ప్రపంచంలో ఉన్నటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు, సముద్రాలు ఇవన్నీ కూడా మనకు మహాసంకల్పం లోపల వచ్చాయి. అయితే ఇప్పుడు స్వామివారి గోత్రం ఉంది, అమ్మవారి గోత్రం ఉంది, వీళ్ళ తాతలు ఎవరు, ముత్తాతలు ఎవరు, అవన్నీ మనకు తెలుసుకుంటాం. స్వామివారికి అమ్మవారిని కన్యాదానంగా చేస్తూ ఆ కన్యాదానంతో పాటు మిగతా 4 దానాలు కూడా స్వామివారికి కన్యాదానంతో పాటుగా ఇచ్చాము. అయితే కన్యాదానం లోపల మనం మహాసంకల్పం లోపల మనం ఏమేమి చెప్పాము, భూమండలం లోపల ప్రపంచంలో ఉన్నటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు, సముద్రాలు ఇవన్నీ కూడా మనకు మహాసంకల్పం లోపల వచ్చాయి. అయితే ఇప్పుడు స్వామివారి గోత్రం ఉంది, అమ్మవారి గోత్రం ఉంది, వీళ్ళ తాతలు ఎవరు, ముత్తాతలు ఎవరు, అవన్నీ మనము ఇప్పుడు తెలుసుకుందాం. తెలుస్తాయపడిందం గోత్రామేభ్యాసనం తవతో భాషిష్టమైత్రావరణ సౌందర్య ప్రయాసే ప్రవర్తిత వశిష్ఠ గోత్రే భవస్య నాభాగ మహారాజ స్వామివారి యొక్క గోత్రము వశిష్ఠ గోత్రము. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య ప్రయాసే ప్రవర్తిత వశిష్ఠ గోత్రం భవస్య నాభాగ మహారాజ అజమహారాజ కర్మణపత్రాయ దశరథ మహారాజ కర్మణపత్రాయ వశిష్ఠ గోత్రోద్భవాయ అఖిలాండమాన బ్రహ్మాండనాయకాయ చక్రాతీతాయ దక్షిణాంగమూర్తయే సూర్యవంశపాలనాయ శ్రీమద్విశ్వాకరవంశోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ ప్రణాయ శ్రీరామచంద్ర ధర్మనాథాయ శ్రీరామచంద్రాయ జై శ్రీరామ్. జై శ్రీరామ్. సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణంలో కళ్యాణ మహోత్సవం అయిపోయింది. ఇప్పుడు జీలకర్ర బెల్లము కళ్యాణంలో వధూవరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల చాలా ఆంతర్యం ఉన్నది. ఈ సాంప్రదాయ కారణాలు చాలా ఉన్నాయి. అయితే ఈ జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల విడదీయరాని బంధం ఏర్పడుతుంది అనేది ఈ జీలకర్ర బెల్లం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం. జీలకర్ర బెల్లం కలిపి 100 ముద్దలు తలపై పెట్టుకున్నాక వాటిని విడదీయడం అసాధ్యం. అలాగే భార్యాభర్తల బంధం కూడా విడదీయరానిది, జీవితాంతం కలిసి ఉండాలని చెప్పే ఈ జీలకర్ర బెల్లం యొక్క పరమార్థము. అయితే జీవితంలోని కష్ట సుఖాలు అంటే జీలకర్ర చేరుకు
ఘాటుకు బెల్లము తీపికి ప్రతీక ఉంటుంది. భార్యాభర్తల జీవితం లోపల ఎదురయ్యేటటువంటి కష్ట సుఖాలను బాధ సంతోషాలను సమంగా పంచుకోవాలనే అర్థంతో ఈ జీవితాల మిశ్రమాన్ని తలపై ఉంచుతారు. మానసికం ఏకత్వం ఆ ఆచారం జరుగుతున్నప్పుడు దంపతుల మధ్య తెర ఉంటుంది. ఈ జీలకర్రలను పెట్టిన తర్వాత తెర తొలగిస్తారు. దీనిని నిరీక్షణం అంటారు. అయితే ఒకరినొకరు చూసుకోవడం అంటారు. దీన్నే ఇద్దరి ఆలోచనలు జీవిత ప్రయాణం ఏకమవుతాయని ఈ జీలకర్రల యొక్క పరమార్థము. ఆ జీలకర్రల యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా సేవించగలరు. ఓం స్వస్తి సహస్రాం విజగురు దైవత్యానాం సమస్త జలధార మహామండూక పూర్ణయత్న మహర్షేష పృథ్వీనాం ఓం ధరాపావతాయమానై వరుణవాయు కుబేర ఈశాన్య అక్షరుత్పాదనానాం జలజనర హరేణ ముఖ్యదేవతనానాం నారద విశామిత్ర భరతరాత్రి వాల్మీకి గౌతమ భృగవ్యాపారి మహర్షీనాం సీతా వృందహాల్య ద్రౌపది నారాయణాని జై శ్రీరామ
जय